అలాగే ఉదయం ప్రమాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి శుభకార్యం కానీ ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి ఉంటే బెల్లం దానం చేసి చేయండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారి సంపత్తారులో కాకుండా అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు. ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే 9 జూన్ 2025 నుంచి 11 జూన్ 2025 వరకు చంద్రబలం ఉండే రాశులు వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మకర, కుంభ మరియు మీన రాశులకు చంద్రబలం బాగుంటుంది. 3 రాశులకు బాగుండదు. మేష రాశికి అష్టమ చంద్రుడు, సింహరాశికి అర్ధాష్టమ చంద్రుడు, ధనుసు రాశికి ద్వాదశ చంద్రుడు. ఈ 3 రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు ఈరోజు. ఘాతువారం ఈరోజు కర్కాటక రాశికి ఉంటుంది కాబట్టి ఇది. ఇకపోతే ప్రయాణాదులకు విషయానికి వస్తే ఈరోజు ఉత్తర దిశశూలం ఉంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయడం. ఉత్తరం వైపు ప్రయాణం చేయాలంటే ఇంట్లోంచి బయలుదేరే ముందు తులసి ఆకు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తినబడి, లేదా ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి. అలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఘాతువారం కర్కాటక రాశి వారికి. ఇక ఈరోజు బుధవారం అవుతుంది కాబట్టి బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విశ్వసహస్రపారాయణ చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. వీరికి దశమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహువు చేస్తున్నాడు కాబట్టి విష్ణు సహస్ర పారాయణ చేసుకుని అధిక శుభఫలితాలు వస్తాయి. దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. పెద్దల ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీకు కుటుంబ స్థానం నుంచి సింహరాశిలోకి కుజుడు వచ్చాడు, 10వ తేదీ వచ్చాడు కాబట్టి మీకు అంత ఇబ్బంది. లాభాధిపతి ధైర్యంగా పనులు చేసుకోగలుగుతారు ఈరోజు. ఇంకా మంచిగా చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య కరవాల పుస్తకాన్ని పారాయణ చేసుకోండి. ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ప్రియంగు గుళిక శామం రూపేణ ప్రతిమ బుధం సౌమ్యం గుణవైత తంపుదం ప్రణవామ్యం అనే స్తోత్రాన్ని మీరు జపం చేసుకుంటే, లేదా జన్మనక్షత్రానికి సంబంధించిన విశ్వాసనామంలో శ్లోకాలైనా మీరు 105 సార్లు జపం చేసుకోవడం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్ప. ముఖ్యంగా ఎవరికైతే ఈరోజు గ్రహచారం బాగాలేదో, జన్మతార కానీ విభత్తార కానీ ప్రత్యక్తార కానీ నైజంతార కానీ ఉండేవాడు ముఖ్యంగా విశ్వాస వ్యాపారాన్ని చేసుకొని ఏమైనా పనులు ప్రారంభించుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శుభమస్తు.